హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఐపీఎల్ గురించి. ఐపీఎల్లో గెలిచినటువంటి ఆర్సీబీ టీం గురించి. ఆ ఆర్సీబీ టీం గెలిచినందుకు కర్ణాటకలో చెన్నుస్వామి స్టేడియంలో జరిగిన ఘటనలో 11 మంది మృతి చెందారనే విషయం గురించి. అసలు ఏంటి ఐపీఎల్, ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరెవరి మీద జరుగుతుంది, అసలు ఆర్సీబీ గెలిస్తే అంతమంది చనిపోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ మనం చూద్దాం. అయితే విషయం ఏంటంటే 2008లో స్టార్ట్ అయినటువంటి ఈ ఐపీఎల్ ప్రతి రాష్ట్రం మధ్యలో ఛాంపియన్స్ ఎవరు అనేది డిసైడ్ చేస్తూ కార్పొరేట్ కంపెనీలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్కరు స్పాన్సర్ చేస్తూ ఉంటారు. ఫర్ సపోజ్ పంజాబ్కి ప్రీతి జింతా గారు, ముంబైకి అంబానీ గారు, చెన్నైకి ఇంకో కార్పొరేట్ కంపెనీ, అలాగే ఇంకో దానికి ఇంకొక కార్పొరేట్ కంపెనీ, ఇలా చూసుకుంటూ వెళ్ళొచ్చు. అయితే విషయం ఏంటంటే ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటారు. అంటే ఖచ్చితంగా దీనిలో వాళ్ళు దీనికే ఆడాలి అని ఫండమెంటల్ రూల్ ఏమీ లేదు. వీళ్ళని వేలంపాట ప్రకారంగా ఇంత అమౌంట్ అని ఇచ్చి వీళ్ళు పాడుకుని వీళ్ళ జట్టులోకి తెచ్చుకుంటారు. వీళ్ళు ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటారు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే కేఎల్ రాహుల్ గారిని లక్నో టీం లాస్ట్ టైం తీసుకుంది, ఈ సంవత్సరం తీసుకోలేదు. అయితే లాస్ట్ టైం వీళ్ళు ఆడలేదు కాబట్టి, కేఎల్ రాహుల్ సరిగ్గా ఆడలేదు కాబట్టి ఆ టీం యొక్క ఎవరైతే యాజమాన్యం కార్పొరేట్ కంపెనీ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో అతను కేఎల్ రాహుల్ మీద అనుచిత వ్యాఖ్యలు కూడా చేసిన విషయం దేశం మొత్తం దుమారం రేపింది. అది వేరే విషయం. అయితే ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఐపీఎల్ 18 సంవత్సరాల నుంచి ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారి కూడా గెలవలేదు. ఈ సంవత్సరం 18వ సీజన్లో ఛాంపియన్స్గా నిలిచింది. ఈ నిలిచిన సంబరాలు దేశం అంతటా చాలా గ్రాండ్గా జరుపుకున్నారు యువత. అయితే దేనికి జరుపుకున్నారు, దీనివల్ల యువతకేంటి యూజు అని చాలామందిలో ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. విషయం ఏంటంటే దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. గవర్నమెంట్కి కానీ లేదా ప్రజలకు కానీ యువతకు కానీ ఎలాంటి ఉపయోగం లేదు. నేను ఓపెన్గా చెప్పాలంటే ఈ ఐపీఎల్ వల్ల జోదం ఇంకా పెరిగిందని చెప్తాను, నష్టం ఇంకా పెరిగిందని చెప్తాను. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఐపీఎల్ వచ్చిన తర్వాత సొంత ఇంట్లో డబ్బులు తెచ్చేసి బెట్టింగులు పెట్టడం, ఇంట్లో తల్లి బంగారం తెచ్చేసి తాకట్టు పెట్టి బెట్టింగులు పెట్టడం, అప్పుల పాలవడం, ఐఫోన్లు బెట్టింగులు పెట్టడం, బైకులు బెట్టింగులు పెట్టడం. నేను చెప్పడం ఎందుకు, మీ ఇంటి చుట్టుపక్కల మీ ఇంట్లోనే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. మీ అబ్బాయో, మీ తమ్ముడో, మీ అన్నో, లేకపోతే మీ బాబాయ్ వాళ్ళ అబ్బాయో, మీ ఇంటి పక్కన కుర్రాడో, ఇలా చాలామందిని చూస్తూనే ఉండి ఉంటాం. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, ఎందుకంటే నేను కూడా నా కళ్ళ ద్వారా చాలామందిని చూశాను ప్రత్యక్షంగా. అయితే ఆర్సీబీ 18 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా గెలవలేదు. ఈ సీజన్లో గెలిచింది బాగానే ఉంది, మీరు సంబరాలు చేసుకున్నారు, ఎందుకంటే మీకు విరాట్ కోహ్లీ అంటే అభిమానం, తప్పులేదు. కానీ అది ఎక్కడి వరకు? ప్రాణాలు పోగొట్టుకునే వరక. చెన్నుస్వామి స్టేడియంలో బెంగళూరులో 30,000 మాత్రమే జనాలు పడతారు. 30,000 అక్షరాల 30,000. అలాంటి స్టేడియంలోకి 3 లక్షల మంది ఒక్కసారిగా దూసుకొస్తే 3 లక్షల మంది ఒక్కసారిగా దూసుకొస్తే ఎవరు మాత్రం ప్రాణాలతో ఉంటారు? ఆ తొక్కిసలాట్లో ఎవరిని కంట్రోల్ చేయగలరు? అయితే ఇది కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన తర్వాత ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య గారిని ఇంటర్వ్యూలో, మరి మీ రాష్ట్రంలో ఇలా జరిగింది, 11 మంది చనిపోయారు, 50కి పైగా ఎక్కువ మంది గాయాలయ్యాయి, మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్, మీ స్పందన ఏంటి, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అంటే, బాధ్యత అంటే ఏ విధంగా అంటున్నానంటే, మన ఆంధ్రప్రదేశ్లో పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు కూడా గాయత్రి అనే ఒక ఆవిడ తొక్కిసలాట్లో చనిపోయింది కదా, దానికి అల్లు అర్జున్ గారు బాధ్యత వహించి రిమాండ్లో కూడా ఉన్నారు. మీకు ఆ విషయం తెలిసిందే. ఇప్పటికీ వాళ్ళ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు అనుకుంటా. మరి నాకు దాని మీద ఇంకా డీటెయిల్స్ తెలియదు. మరి ఇంకా ఆయన కుర్రాడు హాస్పిటల్లోనే ఉన్నాడా, డిశ్చార్జ్ అయ్యాడా అనేది. అయితే ఈ విషయానికి వద్దాం. 11 మంది చనిపోయారు, 50కి పైగా మంది ఎక్కువ గాయాల పాలయ్యారు. మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు సార్? మీ రాష్ట్రం ఏమన్నా, మీ ప్రభుత్వం ఏమన్నా బాధ్యత తీసుకుంటుందా అని ప్రెస్ వాళ్ళు అడిగితే ఆయన చెప్పినటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో, క్వశ్చన్ ఎవరైతే అడిగారో ఆ విలేకరికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకంటే ఎవరు చెప్పనటువంటి ఒక మతిస్థిమితం లేని వ్యక్తి, ఒక పిల్లవాడు, అసలు
నోటికి ఏది పడితే అది మాట్లాడే వ్యక్తి ఎలా చెప్తారో అలా మాట్లాడాడు ఆయన. ఏమన్నాడంటే, అవును 11 మంది చనిపోయారు, ఇప్పుడు ఏంటి కుంభమేళాలో 50-60 మంది చనిపోయారు, దాన్ని మేము ఏమన్నా ప్రశ్నించామా, దీన్ని మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని ఆ రాష్ట్ర సీఎం అన్నారు. మరి దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? అలాగే ఇదే సేమ్ ఆర్సీబీ గెలిచిందని తెలంగాణ రాష్ట్రంలో కుర్రవాళ్ళు ఇలాగే బైకులకి సైలెన్సర్లు తీసేసి టపాసులు కాలుస్తూ కేరింతలు కొడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా గంతులేస్తున్నారు. తెలిసిందేగా యూత్ అంటే. అయితే ఇలా చేస్తున్న వాళ్ళనే పోలీసులు లాఠీలతో కాదు ఇనప రాడ్లతో దాడి చేశారు వాళ్ళని కంట్రోల్ చేయడానికి. సేమ్ అక్కడ ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. అంటే ఈ కాంగ్రెస్ నాయకులకి, ఈ కాంగ్రెస్ నేతలకి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి జనాలని, ప్రజల్ని, తమకి ఓట్లు వేసి గెలిపించి గద్దెనెక్కించినటువంటి ప్రజల్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా పాలించాలి, ఏ విధంగా పరిపాలించాలి అనే విషయం తెలియదా? ఎందుకు ఇలా చేస్తున్నారు? దీనికి ఇప్పుడు బాధ్యత ఎవరు వహిస్తారు? ఒకవేళ పోలీసులు ఆ రాడ్లతో ఆ యువకుల మీద దాడి చేసినప్పుడు వాళ్ళకి ఎక్కడన్నా, ఆ కుర్రాళ్ళకి ఎక్కడన్నా తగలరాని చోట తగిలి ఏదన్నా అఘాయిత్యం జరిగితే దానికి బాధ్యత మీరు తీసుకునేవాళ్ళ రేవంత్ రెడ్డి గారు? లేదా ఇప్పుడు 11 మంది చనిపోయి 52 మందికో 53 మందికో గాయాలయ్యాయి, దానికి బాధ్యత సీఎం సిద్దిరామయ్య గారు మీరు తీసుకుంటారా? ఇప్పుడు వాళ్ళ కుటుంబాలకు మీరు ఏం సమాధానం చెప్తారు? అలాంటిది ఒకటి మీకు జరుగుతుంది అని తెలిసినప్పుడు మీరు పోలీస్ సెక్యూరిటీని అంత టైట్గా పెట్టాల్సింది పోయి మీరు అంత నెగ్లిజెన్సీగా ఎలా వదిలేస్తారు? ఆ కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు? ఆ కుటుంబ భవిష్యత్తు ఏం కావాలి? ఆ ఇంట్లో ఒకడే కొడుకై ఉండి ఆ తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయితే రేపు వాళ్ళని ఎవరు చూసుకుంటారు? దీని బాధ్యత మీరు తీసుకుంటారా? అరే చేతికి చనిపోయిన వాళ్ళందరూ ఏదో ముసలోళ్ళో లేకపోతే వయసు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి 2-3 పిల్లలు మనవాళ్ళు ఉన్నవాళ్ళు కాదండి. ప్రతి ఒక్క కుర్రవాడు కూడా 18 నుంచి 25-30 సంవత్సరాల లోపు వాళ్ళే, యువకులే. అలాంటి యువకులు చనిపోయారు, చేతికి అందొచ్చిన యువకులు చనిపోయారు. అందులో మహిళలు కూడా ఉన్నారు, 1-2 పిల్లలు కూడా ఉన్నట్టు సమాచారం. మరి వీళ్ళకి ఏం చెప్తారు? 52 మంది గాయాలైనాయి అంటే వాళ్ళకి చేతులు ఇరిగిపోయి ఉండొచ్చు, కాళ్ళు ఇరిగిపోయి ఉండొచ్చు, ఇంకేదన్నా జరిగి ఉండొచ్చు. మరి వాళ్ళకేంటి? అరే అది జరిగింది మీ రాష్ట్రంలో అండి రామయ్య గారు, మీరు అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎక్కడో దాకెందుకు మన దేశ ప్రధాని మోడీ గారు, అరే అలా జరగడం చాలా బాధాకరం, అలా చనిపోయిన 11 మందికి కుటుంబానికి 2 లక్షలు, గాయపడిన ప్రతి ఒక్కరికి మనిషికి 50,000 నేను ఇస్తానని ప్రకటించారు. మరి మీరు చెప్పే సమాధానం ఇదా? ఆయన అంత బాధ్యతగా ఉన్నప్పుడు మీరు అలా బాధ్యతను విస్మరించి అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే దీని మీద ఎలాంటి విమర్శలు ఎవరు చేయట్లేదు. కానీ అంతమంది చనిపోవడం ఇప్పుడు బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆర్సీబీ టీం తీసుకుంటుందా? కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటుందా? కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందా? అయితే ఆ కుటుంబం, ఆ చనిపోయిన 11 మందిలో ఒకరి తల్లి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం శివకుమార్ గారి దగ్గర, డీకే శివకుమార్ గారి దగ్గరికి వెళ్ళి, నా కొడుకు ఇలా చనిపోయాడు, దయచేసి నా కొడుకుకి పోస్ట్ మార్టం చేయొద్దు, నా కొడుకుని అలాగే నాకు అప్పగించండి అని కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చింది. ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చింది. అంత దుస్థితి ఏంటండి? పాపం ఆవిడకి ఒక్కడే కొడుకు. ఇప్పుడు ఆవిడకి భరోసా ఎవరు? ఆ బాధ్యత మీరు తీసుకుంటారా? ఆ పెద్ద ఆవిడికి కొడుకు లేని బాధ్యత మీరు తీసుకుంటారా? తీసుకోరు కదా. మీరు జస్ట్ స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతారు. మీరు ఈ చావులను కూడా రాజకీయంగా చేయాలని అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సిద్దిరామయ్య గారు? దీని మీద ఎలాంటి స్పందన లేకుండా ఏదో నిమ్మకు నీరెత్తినట్టు నిలబడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు డిప్యూటీ సీఎం శివకుమార్ గారు? ఇది కరెక్ట్ కాదు. మరి ఈ 11 మంది ప్రాణాలకు ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఆ కుటుంబాలకు ఎవరు భరోసా ఇస్తారు? ఓకే, ఏదో గడవడానికి డబ్బులు ఇస్తారు, కానీ ఆ కుటుంబంలో ఆ మనిషి లేడు అనే లోటు ఎవరు తీరుస్తారు? దీనికి ఖచ్చితంగా మీరే బాధ్యత తీసుకోవాలి. మీ కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. మీ కాంగ్రెస్ ప్రభుత్వందే ఈ తప్పిదమని ఖచ్చితంగా మీరు ఒప్పుకుని తీరాలి. మీరు ఒప్పుకోకపోయినా అదే కరెక్ట్ అంటాను. ఎందుకంటే కేవలం 30,000 వరకే సరిపోయేటువంటి స్టేడియంలోకి 3 లక్షల మంది వచ్చేంత వరకు మీరు కళ్ళు మూసుకుని నుంచున్నారా?
నిద్రపోతున్నారా? మీ ప్రభుత్వం నిద్రపోతుందా? అయితే దీన్ని నిర్వహించింది ఎక్కడ బయట అవుట్డోర్ అంటే కార్పొరేట్ కంపెనీ వాళ్ళేం కాదు. అంటే ఈ ఆర్సీబీకి స్పాన్సర్ చేసిన వాళ్ళు, లేకపోతే ప్రీతి జింతానో, అంబానీయో, ఆదానియో వీళ్ళు కాదు. గవర్నమెంటే ఈ మీటింగ్ని కండక్ట్ చేసింది. అలాంటి మీటింగ్లో అభిమానులు వస్తారు అనుకున్నప్పుడు పోలీసులు మీరు ఎందుకు అదుపు చేయలేకపోయారు? అంతమందిని మీరు పోలీసుల సాయంతో మీరు ఎందుకు అదుపు చేయలేకపోయారు? ఆ చెన్నుస్వామి స్టేడియంలో 30,000 మంది మాత్రమే పడతారు అనుకున్నప్పుడు 3 లక్షల మందిని అలౌ చేయాల్సిన అవసరం ఏంటి? 18 సంవత్సరాల నుంచి మా రాష్ట్రానికి కప్పు రాలేదు అన్నారు. ఇప్పుడు కప్పు వచ్చినా కానీ ఆ కప్పు రక్తంతో తడిచింది. ఆ 11 మంది ఉసురు తీసింది. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? చెప్పండి సార్. మరి మీరే విధంగా అనుకుంటున్నారో మాకైతే తెలియదు, కానీ ఆ 11 మంది చనిపోవడం మాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు మా స్టేట్ వాళ్ళు అయితే కాదు, కానీ ఎవరిదైనా ప్రాణమే, ఖచ్చితంగా ప్రాణమే. తెలంగాణలో సేమ్ ఇదే విధానాన్ని మీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే హైలైట్ చేశారు. మరి అప్పుడు అల్లు అర్జున్ గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఎవరిని పెడతారు? మీ రాష్ట్ర సీఎంని పెడతారా? విరాట్ కోహ్లీని పెడతారా? లేదా ఆ ఐపీఎల్కి స్పాన్సర్ చేసినటువంటి వ్యక్తిని పెడతారా? మీరే ఆలోచించుకోండి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తీరుని మీరే విధంగా ఖండిస్తారు? మీ అభిప్రాయం ఏంటి? 11 మంది చనిపోవడానికి గల కారణం ఎవరు? 56 మంది గాయపడడానికి గల కారణం ఎవరు? మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్, ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.